ఏడాదిన్నరగా కొనసాగుతోంది ఈ చర్చ. ఎందుకంటే రేసులో ఆశావహులు చాలామంది ఉన్నారు. సో మెనీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఈ సమీకరణాలన్నీ కుదించి ఫిల్టర్ చేసుకున్న తర్వాత తాజాగా అటు ఏబీవీపీ నుంచి ప్రయాణం రామచంద్రరావుది, ఆర్ఎస్ఎస్తో చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. పార్టీకి సంబంధించి హైదరాబాద్ నగరానికి ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన. అలాగే కొంత సౌమ్యుడు, ఎవరితోనూ పెద్దగా వివాదాలు లేని వ్యక్తి. అంటే బాగా అగ్రెసివ్గా ఏది పడితే అది మాట్లాడాలి, పొలిటికల్గా ఒక మైలేజ్ కోసం అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. మరి ఎంతవరకు తెలంగాణలో ఇవాళ రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆయన నేచర్తో ముందుకు నెట్టుకు వస్తాడు అనేది ఒకటి చర్చ. అంటే ఇటు పాత కొత్త నీరు మధ్యలో ఒక వారధిలాగా ఉంటాడు, చేసుకు వెళ్ళగలుగుతాడు అనేది ఆయన పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. సరే, ఆయన ఎలా చేస్తాడు, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటనేది ఒక చర్చ అయితే, ఈయన పేరు ప్రకటించింది ఇవాళ అధికారికంగా ప్రకటిస్తారనుకోండి, దాదాపు నామినేషన్ ఆయన ఒక్కళ్ళే వేశారు. ఇక అది లాంఛనమే ఆయన పేరు ప్రకటన. అలాగే ఆంధ్రప్రదేశ్లో మాధవ్, ఆయన కూడా సేమ్ రామచంద్రరావు లాగే ఆయన కూడా అంతే పెద్దగా వివాదాలు ఏం లేని వ్యక్తి. అక్కడ పెద్ద రెలవెన్స్ లేదు, ఎందుకంటే మైనర్ పార్ట్నర్గా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ. కానీ తెలంగాణలో మాత్రం అధికారంలోకి రావాలని ఈసారి చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్కి సిద్ధమవుతోంది. గతంలోనే త్రుట్లో తప్పింది. సరే, అది స్వయంకృతాపరాధమా, మరో కారణమా బండి సంజయ్ని తీసేసి ప్రెసిడెంట్ మార్చి కిషన్ రెడ్డి పెట్టినప్పుడు ఆ చర్చ అంతా మనం చూసాం. మరి ఇవాళ చాలామంది పేర్లు వినిపించాయి. ఈటెల రాజేందర్ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. చేరిన వెంటనే ఆయన చేరికల కమిటీ చైర్మన్గా ఆయన్ని ప్రకటించారు. అది వర్కౌట్ కాలేదు, ఎందుకంటే పార్టీలోంచి వివేక్, ఇప్పుడు వాళ్ళ మంత్రిగా ఉన్న వివేక్ వెళ్ళిపోయారు, రాజగోపాల్ రెడ్డి. అంటే చేరికలు పక్కన పెడితే ఉన్నవాళ్లే బయటిపోయిన పరిస్థితి ఈయన అయిన తర్వాత. సో ఎప్పటికప్పుడు ఈటెల రాజేందరే చీఫ్ అవుతాడు అనుకుంటే మొత్తానికి ఆయన కాలేదు. కొంత అలక వహించాడు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా రాలేదు, పార్టీ కార్యక్రమంలో ఆయన దూరంగా ఉన్నారు, ఆఫీస్కి రాలేదు. కానీ ఇక్కడ బీసీ నినాదం, అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి అనేది నిన్న బండి సంజయ్ కూడా స్పష్టం చేశారు. ఆ మేర చూసుకుంటే రామచంద్రరావు ఏం థ్రెట్ కాదు ఈటెల రాజేందర్కి, ఎందుకంటే ఆయన చాలా బలమైన బీసీ నాయకుడు. ఆ మాటకు వస్తే బండి సంజయ్ కూడా బీసీ నాయకుడే. సో అంటే ఇక్కడ సీఎం పోస్ట్కి ఇవాళ బీజేపీ పార్టీ చీఫ్ పోస్ట్కి ఏమీ పెద్ద థ్రెట్ ఏం లేదు. అవన్నీ ఆలోచించుకున్న తర్వాతే బీజేపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు రానున్న 3 కాదు, రానున్న 5 ఏళ్ళు 10 ఏళ్లకు కూడా రాజకీయ అంచనాలు వ్యూహాలు వేసుకునేంత దిట్టలు బీజేపీలో ఉన్న పెద్దలు, అటు అమిత్ షా కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, నడ్డా కానివ్వండి, వీళ్ళందరూ కూడా. సో ఈ ప్రాతిపదిక ఏంటంటే ఇవాళ అగ్రెసివ్నెస్ కన్నా కూడా, అంటే యుద్ధంలోకి వెళ్ళి అర్జెంటుగా పొలిటికల్ యుద్ధం చేసేయాలనే దానికి ఏం లేదు. ఇంకా టైం ఉంది, ఏడాదిన్నర అయింది కదా, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఎన్నికలకి. ఈలోపు చక్కబెట్టుకోవాలి, సమన్వయం చేసుకోవాలి పార్టీలో. ఎందుకంటే గతంలో లాగా లేదు బీజేపీ, ఎవరికి వాళ్ళు మాట్లాడడము. ఎగ్జాంపుల్ రాజాసింగ్, ఎప్పుడైతే ఈయన ఎన్నిక జరిగిందో ఆయన రాజీనామా చేసేసాడు. అసలు బీసీని ఆయన నన్ను ఒక నామినేషనే వేయనివ్వలేదు, అసలు ఏం జరుగుతోంది, పార్టీ గెలవాలనుకుంటుందా లేకపోతే ఎప్పటికీ గెలిచే ఆలోచన లేదా, ఇట్లాంటి వాళ్ళని పెడతారా అని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. సో దట్ నన్ను సస్పెండ్ చేయండి, ఎమ్మెల్యేగా కూడా తీసేసేయండి, అనర్హత వేటు వేయండి అని కిషన్ రెడ్డికి కూడా అని చెప్పాడు. అంటే బహిరంగంగా ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. నిన్న ఆయన ఇంకా కొంత అలక. ఇది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం కొంత ఎంత కాదనుకున్నా పాత బస్తీలో ఆయనకున్న పట్టు, 2 సార్లు ఎమ్మెల్యే, ఎవరూ లేనప్పుడు ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు 8 మంది ఉన్నా కూడా రాజాసింగ్కు ఉండే ప్రాముఖ్యత, ప్రాతినిధ్యం వేరు. పాత బస్తీకి వచ్చేటప్పటికి ఎంఐఎం తోటి నువ్వా నేనా అనే స్థాయిలో ఆయన రాజకీయం చేస్తాడు. ఆయనకంటూ ప్రత్యేకమైన వ్యవస్థ, ఒక సైన్యం, ఇదంతా ఉంది. అంటే యోగి ఆదిత్యనాథ్తో పోల్చలేం, కానీ దాదాపు ఆ కోవకు వస్తాడు రాజాసింగ్. సరే, మరి ఆయన ఏం చేస్తాడు, సొంత కుంపటి పెట్టే అవకాశం అయితే లేదు, ఏ పార్టీలో జాయిన్ అవ్వలేడు, ఆయన పూర్తి హిందుత్వవాది. ఇంకొక కొత్త కుంపటి వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక రాజేంద్ర ఏంటంటే ఆయన అలక వహించి ఉండడం తప్ప వేరే దారి లేదు. కాంగ్రెస్లోకే వెళ్ళాడు. వెళ్ళినా ఏమవుతుంది, 10 మందిలో ఆయన ఒకడు అవుతాడు రాజేందర్. లేదు, వెనక్కి తిరిగి బీఆర్ఎస్గా ఫేస్ పోయే అవకాశం ఉంటుంది, వెళ్ళకపోవచ్చు, అవకాశం లేదు, ఏదో కొంత చర్చ జరుగుతున్నా. పైగా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఓపిక పట్టి బలం పెంచుకుని సమన్వయపరుచుకుని రాజకీయం చేస్తే అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి అనే నినాదం ఎలాగూ ఉంది. సరే, ఉంటే బండి సంజయ్తో రేస్లో ఉండొచ్చు. మరో నాయకుడు అరవింద్, ఆయన కూడా కొంత దూకుడుగా వాయిస్, ఇటు రేవంత్ రెడ్డి మీద కానివ్వండి, అటు కేటీఆర్ మీద కానీ ఆయన ఒంటికాలతో లేస్తాడు. ఆయన లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ కొంత సరిపోతుంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకి. కానీ ఆయన కూడా పక్కన పెట్టింది. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నాడు, మరి ఏమన్నా ఎలివేషన్ ఇస్తారో చూడాలి.
పెద్ద ఆయన కూడా ఏమీ ఆలోచన చేసే అవకాశం లేదు, ఎందుకంటే ప్రస్తుతానికైతే కమిటెడ్ లీడర్గానే ఉన్నాడు బీజేపీలో. సీనియర్ నాయకులు బండి సంజయ్ కానీ లక్ష్మణ్ కానీ మేము అసలు మాకు వద్దు బాబు అని ముందు నుంచి చెప్తున్నారు. కిషన్ రెడ్డి ఎప్పటి నుంచో నాకు వద్దు మరో నన్ను తీసి ఇంకోటి పెట్టండి ఏడాది నుంచి అడుగుతున్నాడు ఆయన. సో దానికేమీ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిగతా పార్టీలు దీన్ని ఎలా చూస్తున్నాయి. ఎందుకంటే రాజకీయం అనేది ఏదో ఒక పార్టీ కూర్చొని చేసుకునేది కాదు. బీఆర్ఎస్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చారు మళ్ళీ, ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరు లేకుండా అవ్వట్లా. సో ఈ పార్టీ అధ్యక్షుడు ఎంపికకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే రామచంద్రరావు సన్నిహితులు, ఎప్పటి నుంచో ఆయన 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, కొంత సాన్నిహిత్యం ఉంది చంద్రబాబు నాయుడుతో. కానీ చంద్రబాబు నాయుడు చెప్తే ఈయన ఎందుకు పెడతాడు, బీజేపీ ఎందుకు వింటుంది? సరే అదేదో పొలిటికల్గా చేస్తున్నారు అనుకోండి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటంటే ఇది బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్లో భాగంగానే థ్రెట్ లేకుండా పొలిటికల్గా బీఆర్ఎస్కి రామచంద్రరావుని పెట్టారనేది కాంగ్రెస్ పార్టీ వెర్షను. పొన్నం ప్రభాకరే కామెంట్ చేశారు. సరే ఆయన బీసీ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. చామల కిరణ్ ఇంకో ఎంపీ వీళ్ళందరూ ఈ కామెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి, ఒక పార్టీకి చీఫ్ని మార్చడానికి ఎన్ని మల్లగుల్లాలు పడ్డం ఎందుకు, పెట్టాక పార్టీలో అసంతృప్తులు ఏమిటి, అవి ఎంతవరకు ఫ్లేరప్ అవుతాయి, ఇటు బీఆర్ఎస్ చేసే కామెంట్స్ వెనకాల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చారు, ఇటు కాంగ్రెస్ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అనే ఒక ఈక్వేషన్ ఎందుకు చెప్తోంది, ఏంటి అసలు బీజేపీ రాజకీయ భవిష్యత్తు ఎలాగా మారుతుందా, ఉవ్వెత్తున ఎగిసిపడిపోతుందా, లేకపోతే కొంత సావధానంగా రాజకీయం చేసుకునే అలవాటును రామచంద్రరావు అందరినీ కలుపుకుని చేయగలుగుతారా, ఈ బుజ్జగింపుల కార్యక్రమం ఎలా ఉంటుందో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. బ్రేక్ఫాస్ట్ చర్చకెళ్దాం. స్టేట్